అందరికీ నమస్కారం. ఫస్ట్ ఈ టీజర్ లాంచ్‌కి వచ్చినటువంటి సునీల్ నారాయణ్ గారికి, విశాఖ్ భాయ్‌కి, సందీప్ భాయ్‌కి, వేణన్నకి, మధుర శ్రీధర్ అన్నకి అందరికీ థ్యాంక్ యూ. అండ్ మీడియా 2 నెలలే అయింది మనం కలిసి ప్రీ వెడ్డింగ్ షో. ఇప్పటికీ నాకు ఆ పదం, ఆ సినిమా దానికి సంబంధించిన పేరు ఎక్కడ వినబడ్డా నాకు ఫస్ట్ గుర్తొచ్చేది మీరిచ్చిన సపోర్టే. సో థ్యాంక్ యూ. అండ్ భగవంతుడి గురించి మాట్లాడాలంటే ఫస్ట్ వేణన్న ఒకరోజు ఫోన్ చేసి ఒక కథ ఉంది విను అన్నారు. సరే అని విన్నాను. 10-15 నిమిషాల్లో నాకు అర్థమైంది ఇది చాలా గొప్ప సినిమా, చాలా గొప్ప కథ అని. నాకు ఇంకా మిగతాది వినాలనిపించలేదు. స్క్రిప్ట్ ఇచ్చి మీరు షూట్ డేట్స్ చెప్తే చాలు అనిపించింది. నేను అదే ఆయనకి చెప్పాను. లేదు నా సంతోషం కోసం వినండి, సెకండ్ హాఫ్ కూడా చెప్తానని ఆయన చెప్పారు. సో కథ అయితే విన్నాను, కానీ బడ్జెట్ కనబడుతుంది. మసూదా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత కూడా తిరువీరు మీద ఎంత పెట్టొచ్చు, ఎంత పెడితే ఎంతొస్తది అనే లెక్కలు మాట్లాడే టైంలో నేను వాళ్ళనే అడిగాను. వేణన్నని గానీ, గోపన్నని కానీ, నిజంగా నా మీద పెడతారా ఈ ఈ సినిమాకి సరిపడే డబ్బులు అని. లేదు, వాళ్ళు ఈ సినిమాకి మీరు నటుడిగా కరెక్ట్ అని నమ్ముతున్నారు కాబట్టి తప్ప నీ మీద ఎంతొస్తదని చూడట్లేదన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ రవణ, నమ్మినందుకు. అండ్ ఫస్ట్ టైం డాన్స్ చేశాను. నాకు అసలు ఎప్పుడు బరాతుల్లోనో గణేష్ నిమజ్జనాల్లో కూడా ఎగిరింది లేదు. సో గోవింద్ గారు నాకు 3 మంత్స్ డాన్స్ క్లాస్ తీసుకున్నారు. థ్యాంక్ యూ గోవింద్ మాస్టర్. అండ్ ఈశ్వర్ గారు సినిమా కంపోజ్ చేశారు. అండ్ 3 నెలలు నాకు డప్పు క్లాస్ ఇప్పించారు. మహేష్ మాస్టర్ నాకు డప్పు నేర్పించారు. థ్యాంక్ యూ మహేష్ మాస్టర్. అండ్ సినిమా టెక్నీషియన్స్ అందరూ, ఆయిషా గారు, కేపీ గారు, రాజుతోట అన్న, గాంధీ అన్న, అందరూ చాలా బాగా ఒక టీం, ఏదో సొంత సినిమా మనందరం కలిసి డబ్బులు వేసుకొని చేస్తున్నాం అన్నంత ప్యాషనేట్గా వర్క్ చేశారు ఈ సినిమాకి. అండ్ కో యాక్టర్స్ అందరూ పోటాపోటీగా నటించారు, ఒకరిని మించి ఒకరు, ఒకరిని మించి ఒకరు. అండ్ ఫరియా ఫస్ట్ టైం యాపిల్ బాక్స్ అవసరం లేని హీరోయిన్ దొరికింది. సో ఇది టీజర్ ఈవెంటే, ఇంకా మాట్లాడాల్సింది చాలా ఉంది, ఇంకా చాలా వెన్యూస్ ఉన్నాయి. నేను మీ అందరినీ మళ్ళీ త్వరలో కలుస్తాను. ట్రస్ట్ మీ, ఒక మంచి సినిమా తిరువీరుని ఎలా అయితే మీరు నమ్ముతున్నారో, ఇది నా భరోసా మీకు ఇస్తున్నాను. ఇది ఒక మంచి గొప్ప సినిమా అవ్వబోతోంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తిరువీర్ గారు.